హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. పరమాన్నం కమ్మగా మీకు చల్లారినా కానీ చిక్కబడకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. రుచి అయితే అచ్చం మనకి గుళ్ళో ప్రసాదం తిన్నట్లే ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్మనైనా ఈ బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పరమాన్నం కోసం ఇక్కడ నేను 1/2 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అలాగే పెసరపప్పు వచ్చేసి 1/2 గ్లాస్ తీసుకున్నాను. రెండు కూడా బియ్యము పెసరపప్పు సమానంగా తీసుకున్నాను. మీరు పెసరపప్పు కొంచెం తక్కువ వేసుకోవాలనుకుంటే 3/4 గ్లాసు బియ్యం, 1/4 గ్లాసు పెసరపప్పు వేసుకోవచ్చు. ఒకసారి ఇలా రెండు సమానంగా వేసి చూడండి, పరమాన్నం రుచి అద్దరిపోతుంది. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం బియ్యం కోల్చుకున్న గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు పోసేసి కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోవాలి. మీకు కుదిరితే 1 గంట పాటైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే 1 అవర్ పాటు నానబెట్టేశాను. పరమాన్నం వండుకోవడానికి స్టవ్ పైన అడుగు మందం గల గిన్నె పెట్టేసుకుని దీంట్లో 4 గ్లాసుల చిక్కడి పాలు పోసుకోవాలి. వెన్న తీయని చిక్కడి పాలు 4 గ్లాసులు పోసుకోవాలి. మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ అని దొరుకుతాయి కదా, అవైనా పోసుకోవచ్చు. 4 గ్లాసులు పాలు పోసుకొని ఇందులోనే 3 గ్లాసుల నీళ్లు కూడా పోసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బియ్యం కొలుచుకున్న గ్లాస్ ఉంది కదా, అదే గ్లాస్తో తీసుకోవాలి. 4 గ్లాసుల పాలు, 3 గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ పాలని ఇప్పుడు పొంగించుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. మీరు పాలు పొంగించుకోవాలనుకుంటే పాలు పొంగిన తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యంలో నీళ్లు తీసేయకండి, ఆ నీళ్ళతో సహా వేసేసుకోవాలి. బియ్యం అయితే ఖచ్చితంగా నానపెట్టే వేసుకోండి, లేదంటే పరమాన్నం ఉడకడానికి చాలా టైం పడుతుంది. బియ్యం నానపెట్టుకున్నాం అనుకోండి, పరమాన్నం త్వరగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యము పెసరపప్పు రెండు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే అన్నం త్వరగా ఉడుకుతుంది, చక్కగా ఉడుకుతుంది. బియ్యము పెసరపప్పు చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా, ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. 2 గ్లాసుల తురిమిన బెల్లం వేస్తున్నాను. మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం తగ్గించి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాకనే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసాక లైట్గా లోపలికి ప్రెస్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ అయితే ఆన్ చేయొద్దు. 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుని 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక బెల్లం వేసుకోవడం వల్ల పాలు విరిగిపోవు. బెల్లం అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకొని మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే కొంచెం పచ్చకర్పూరం, తినే కర్పూరం అంటారు కదా, కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఒక్క చిటికెడు వేసుకుంటే అచ్చం మనకి పరమాన్నం గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి బెల్లంలో ఒక 5 నిమిషాల పాటు అన్నాన్ని ఉడికించుకోవాలి. ఈలోపు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే పరమాన్నం అంత కమ్మగా ఉంటుంది. పరమాన్నం చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ చిక్కగా ఉడికించేయద్దు. ఇలా ఉడికించేసుకుని ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, గుళ్ళో ప్రసాదంలా కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే మీకు చల్లారినా కానీ పరమాన్నం చిక్కబడకుండా ఉంటుంది. మనం బియ్యము పెసరపప్పు రెండు సమానంగా వేసాం కదా, దీనివల్ల పరమాన్నం క్రీమీగా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ కొలతలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.